బొబ్బిలిలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం కూడలి వద్ద ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 32 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఇది 3 గ్రామంలో జరిగిన అగ్రవర్ణాలు దళితులపై చేసిన దాడికి కారణంగానూ ఈ ఎంఆర్పీఎస్ వ్యవస్థను స్థాపించారు. ఒక నాయకుల కోసమే కాకుండా అన్ని కులాల కోసం కూడా ఎంఆర్పీఎస్ నాయకత్వం కృష్ణ మాదిగ అన్నగారి అడుగుజాడల్లో పనిచేయడం జరుగుతుంది. ఈ సమాజంలో భారత రాజ్యాంగం ప్రతి మనిషి స్వేచ్ఛని, అది అందరికీ అందేలా నిరంతరం ప్రజల కోసం పోరాడిన ఉద్యమే ఈ ఎంఆర్పీఎస్ అని కాగానా సునీల్ కుమార్ మాదిగ అన్నారు. చింతలి రాము మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అనేది ఒక జాతికి, ఒక మతానికి చెందినది కాదని, సామాన్యమైన ప్రతి మనిషికి అండగా నిలబడే నిజమైన నాయకత్వం అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాగానా సునీల్ కుమార్, కింతలి రాము, కింతలి చంటి, కింతలి చిన్న, పాలకొండ మహేష్, కింతలి పవన్, బొద్దాన శ్రీనివాస్, పెంకి చంటి పాల్గొన్నారు. ఈరోజు అనగారిన వర్గాల ఆశాజ్యోతి మా ఆరాధ దైవం మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజుతో పాటు మాదిగలు అణచివేతపడిన ఈ సమాజంలో వాళ్ళు హక్కులు పోరాటం చేసి సుమారు 32 సుదీర్ఘ కాలం గడిచిన ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజుతో పాటు ఎంఆర్పీఎస్ ఆవిర్భవించినటువంటి రోజు కూడా 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సుదీర్ఘ కాలంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తున్నప్పటికీ కూడా అనుకున్న కార్యాచరణ సాధించి సమాజంలో ఒక నైతిక బాధ్యత వహిస్తున్నటువంటి మా కృష్ణమాదకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మాకందరికీ ఒక పండగ రోజు. ఎందుకంటే సామాన్యమైన కుటుంబంలో పడి అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ సామాన్యమైన ప్రజల కోసం ఒక బలమైన గుర్తిగా ప్రశ్నించినటువంటి కృష్ణమాదిగా ఈరోజు ఉండడం అనేది నిజంగా మరో అంబేద్కర్గా మేము భావిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఆయన ఆలోచన మేరకు, ఆయన కోరిక మేరకు, ఆయన చెప్పిన ప్రతి పిలుపు మేరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా మన పుట్టిన నియోజకవర్గంలో అన్ని చోట్ల చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.